హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుని ఏ విధంగా చూడాలనుకున్నారో ఆ విధంగా వారణాసి సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. అంతకంటే ముందు ప్లీజ్ మహేష్ బాబు అభిమానులారా, కృష్ణ అభిమానులారా సబ్స్క్రైబ్ చేయండి. మన మహేష్ బాబు గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. సూపర్ స్టార్ కృష్ణ తన కుమారుడైన మహేష్ బాబుని రాజకుమారుడు చిత్రంతో హీరోగా లాంచ్ చేయడం జరిగింది. రాజకుమారుడు మూవీ మంచి హిట్ అయింది. అంతకుముందే మహేష్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాల్లో బాల నటుడిగా నటించడం జరిగింది. కానీ హీరోగా కెరియర్ మొదలుపెట్టింది మాత్రం రాజకుమారుడు సినిమాతోనే. అయితే రాజకుమారుడు తర్వాత మహేష్ బాబుకి వరుస ఫ్లాప్లు పడ్డాయి. యువరాజు, వంశీ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కృష్ణ వారసుడిగా మహేష్ బాబుకి ఫ్లాప్లు ఎదురైతే సహజంగానే ఇండస్ట్రీలో సందేహాలు మొదలవుతాయి. వంశీ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు మురారి చిత్రం ప్రారంభమైంది. ఆల్రెడీ 2 ఫ్లాపులు పడ్డాయి. కాబట్టి తన కొడుకు సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2 వరుస ఫ్లాప్ల తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా అది. ఆ సమయంలో మహేష్ బాబు గుర్తింపుపైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ మంచి జోన్ మీద ఉన్నాడు. హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. పవన్ మహేష్ మధ్య కాంపిటీషన్ అనే చర్చ అప్పటికే ఇండస్ట్రీలో మొదలు కావడం జరిగింది. మహేష్ బాబుకి ఫ్లాపులు రావడంతో రేసులో కొద్దిగా వెనుకబడడం జరిగింది. ఆ టైంలోనే నీ మురారి సినిమాను టేకప్ చేయడం జరిగింది. ఆ మూవీ క్లైమాక్స్ సాంగ్ అలనాటి రామచంద్రుడు అనే పాట నేను ముందుగా అనుకున్నాను. కానీ అందరూ అది విని షాక్ అవుతున్నారు. మహేష్ బాబు లాంటి హీరోకి క్లైమాక్స్లో మాస్ సాంగ్ ఉండాలి కదా, కృష్ణవంశీ ఏంటి చెనగొడుతున్నాడని నా పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం గురించి సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఆయన నన్ను పిలిపించి అడిగారు, క్లైమాక్స్లో మాస్ సాంగ్ ఎందుకు పెట్టడం లేదు అని అడిగారు. అలనాటి రామచంద్రుడు అనే పాట ఈ సినిమా కరెక్ట్గా యాప్ట్ అవుతుంది సార్ అని నేను చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పాను. ఈ పాట కొన్ని తరాల పాటు గుర్తుంటుంది. ఆ పాటను తీసేసి మాస్ సాంగ్స్ పెట్టమంటే నేను ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతాను. మీరు మాస్ సాంగ్స్ షూట్ చేయించుకొని నా పేరు వాడకుండా సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేశాడు. దీంతో కృష్ణ గారు డిసిషన్ నాకే వదిలేశారు అని కృష్ణవంశీ గారు తెలపడం జరిగింది. ఆ తర్వాత సినిమాకి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో మనం చెప్పక్కర్లేదు. అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి మూవీ చేస్తున్నారు. ఇది ఆయన కెరియర్లోనే 29వ చిత్రం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్తో అత్యున్నత స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. యావత్ సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు సైతం ఈ ప్రాజెక్టు పట్ల చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రాంతీయ చిత్రాలతోనే వరుస రికార్డు సృష్టించిన మహేష్ బాబు ఇప్పుడు ఏకంగా గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పడం జరిగింది. అయితే వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్కు సూపర్ రెస్పాన్స్ రావడం జరిగింది. ప్రమోషన్స్లో భాగంగా గతేడాది నవంబర్లో రాజమౌళి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్తో కలిసి పలు హాలీవుడ్ ఛాన్సులకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలను ఇప్పుడు తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు తన ఫేవరెట్ ఫుడ్, తన కెరియర్ను మలుపు తిప్పిన సినిమా ఏంటనేది మనకు చెప్పడం జరిగింది. మహేష్ బాబు గారు మాట్లాడుతూ హైదరాబాద్ చికెన్ బిర్యానీ తన ఫేవరెట్ ఫుడ్ అని మహేష్ బాబు చెప్పడం జరిగింది. తనకు కూడా బిర్యానీ అంటే ఇష్టమని చెప్పిన ప్రియాంక స్ట్రీట్ ఫుడ్ అయిన చాట్ బాగా ఇష్టంగా తింటానని చెప్పింది. కోస్టల్ ప్రాంతమైన కేరళలో పుట్టి పెరిగిన తనకు సీ ఫుడ్ అంటే ఇష్టమని పృథ్వీరాజ్ చెప్పడం జరిగింది. అన్నంలో చేపల కూర కలుపుకొని తినడాన్ని ఇష్టపడతానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జీవితాన్ని మార్చేసిన సినిమా ఏంటని మహేష్ బాబును ప్రశ్నించగా, ప్రతి సినిమా నాకు ఒక పాఠమే అని, ఒక్క సినిమాను ఎంచుకోవడం నాకు చాలా కష్టమని చెప్పడం జరిగింది. మహేష్ బాబు నిజం చెప్పాలంటే ప్రతి సినిమా ఏదో ఒక మార్పు తీసుకొస్తుంది. నన్ను మార్చిన సినిమాలో పోకేరు ఒకటి. అది నన్ను ఒక స్టార్ని చేసింది.
కాబట్టి సహజంగానే అది నా కెరీర్ మార్చిన సినిమా అని చెప్పాలి. 2006లో వచ్చిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ కావడం జరిగింది. అది నా జీవితంలోనే ఎంతో మార్పు తెచ్చిందంటే ఆ సినిమా తర్వాత నేను గందరగోళానికి గురయ్యాను. ఏం సినిమా చేయాలో కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉండే ఒకే దశలోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో తెలియని పరిస్థితి నాకు ఏర్పడింది. కాబట్టి ప్రతి సినిమా మన మైండ్ సెట్ని, ఆలోచన విధాన్ని మారుస్తుంది. కానీ ఇప్పుడు వారణాసి సినిమా విషయంలో ఇంతకుముందు లేని అనుభవాన్ని నేను పొందుతున్నాను. ఇది నిజంగా పూర్తిగా భిన్నమైన అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని మహేష్ బాబు చెప్పడం జరిగింది. మహేష్ బాబు గారి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పోకిరి 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన చిత్రం మనకందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ కావడం కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుని చేసింది ఆ సినిమా. వారణాసి సినిమా కూడా అదే నెలలో విడుదల కాకపోతుంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేయనట్లు రాజమౌళి గారు చెప్పడం జరిగింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ఏ సినిమాకైనా పబ్లిసిటీతో అవసరం లేకుండా బజ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఇంటర్నేషనల్ ఎరీనాను టార్గెట్ చేస్తూ రాజమౌళి, మహేష్ బాబు వారణాసి చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. హాలీవుడ్ జనం ముందుగానే తమ సినిమాల రిలీజ్ డేట్ చెప్పేసి తరువాత సదరు చిత్రాలకు సంబంధించిన విశేషాలను విడుదల చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు వారణాసి సినిమా కూడా అంటార్కిటికాలో షూటింగ్ ముస్తాబవుతున్న విషయాన్ని తెలిపారు. అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న తొలి ఇండియన్ మూవీగా వారణాసి నిలవనుంది. ఈ చిత్రంపై జనాలకి మాత్రమే పలు కథలుగా చెప్పుకుంటున్నారు. బాహుబలి సిరీస్ లాగానే వారణాసి కూడా రెండు భాగాలుగా రానుందని చెప్పడం జరిగింది. అయితే రాజమౌళి ఈ అంశంపై క్లారిటీ ఇస్తూ వారణాసి సింగిల్ సినిమాగానే జనం ముందుకు వస్తుందని చెప్పడం జరిగింది. ఈ సినిమా రన్ టైం 3 గంటల 20 నిమిషాలు ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అతిగా నిడివిగల సినిమాలుగా యమదొంగ, RRR, బాహుబలి ది ఎపిక్గా నిలవడం జరిగింది. 179 నిమిషాల ప్రదర్శన కాలంలో యమదొంగ తెరకెక్కే బ్లాస్టర్ హిట్గా నిలవడం జరిగింది. ఆ తర్వాత RRR మూవీ కూడా 3 గంటల 2 నిమిషాల రన్ టైంతో రూపొందించడం జరిగింది. ఈ సినిమా సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ చూసింది. ఈ మధ్యనే 2 భాగాలుగా బాహుబలి చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ 225 నిమిషాల రన్ టైంతో విడుదలైంది. అంటే 3 గంటల 40 నిమిషాల వ్యవధి అన్నమాట. ఈ మూవీ రిపీట్ రన్ సినిమాల్లో ఆల్ ఇండియాలోనే నెంబర్ 1గా నిలవడం జరిగింది. కాబట్టి రన్ టైం ఎంత ఉంటే అంతగా రాజమౌళికి కలిసి వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ తీరున వారణాసి సినిమా రన్ టైం కూడా 3 గంటలు దాటినా పర్లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఆరంభంలో వారణాసి చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందించాలని రాజమౌళి గారు భావించడం జరిగింది. అయితే వారణాసి సబ్జెక్ట్ పూర్తయ్యాక దీనికి మరింత బిగ్గరగా ఫార్మాట్ అవసరం భావించామని రాజమౌళి గారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీ తెరకెక్కని బిగ్ ఫార్మాట్లోనే వారణాసి మూవీ రానుందని తెలుస్తుంది. వారణాసి విడుదల నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఐమాక్స్ స్క్రీన్స్ దొరికితే అన్నిటిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని రాజమౌళి గారు చెబుతున్నారు. వారణాసి విడుదలకి ఇంకా 14 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే వారణాసి విశేషాలపై ప్రేక్షకుల ఆసక్తి పెంచుకుంటున్నారు. వారణాసి మూవీ ట్రైలర్ కోసం మేము చాలా కష్టపడ్డామని మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. కథ మొత్తం ఆ ట్రైలర్నే చూపించాలని మేము డిసైడ్ అయ్యాం. అందుకోసమే ఆ ట్రైలర్ కోసం 1 సంవత్సరం పాటు మేము శ్రమించాం. చివరికి అది ఎంతో అద్భుతంగా రావడం జరిగిందని సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.